వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ చింతపండు పులిహోర. మరి సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుని 1కి 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళని వంపేసుకుని అందులో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఉడికించినట్లయితే అన్నం ఉడికేటప్పుడు పసుపు ఉప్పు చక్కగా పడుతుంది. నూనె వేసుకోవటం వల్ల అన్నం ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెని పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలను చిటపటలాడనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. సన్నటి మంటపై లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత 1/2 కప్పు వేరుశనగ పప్పులు వేసుకుని సన్నటి మంటపై దోరగా వేగనివ్వాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకుని వేగనివ్వాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసుకుని వేగనివ్వాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, చిటికెడు పసుపు వేసుకుని మరోసారి కలుపుకొని వేగనివ్వాలి. తరువాత 25 గ్రాముల చింతపండుని తీసుకుని 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి తీసుకున్న చింతపండు పేస్ట్ని పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు, నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె సెపరేట్ అయ్యేంత వరకు, మిశ్రమం చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్న అన్నాన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అన్నం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకున్నట్లయితే ఒక చోట ఎక్కువగాను మరో చోట తక్కువగాను ఉంటుంది. అన్నం ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. ఇలా ప్లేట్లోకి అన్నం తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకున్నట్టయితే సింపుల్గా మరియు టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులిహోర తయారైపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.